నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనీని త్వరగా అట్రాక్ట్ చేయాలంటే ఈజీ మెథడ్ ఏమైనా ఉందా? ఇంకోటి, ఇండియాలోనే హైయెస్ట్ క్లాసెస్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు కండక్ట్ చేశారు. అది ఏ విధంగా సాధ్యమైంది? సక్సెస్ ఎందుకు మీకు తొందరగా వస్తుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. మీరు నాకు చూసి అన్నారా ఇండియాలోనే హైయెస్ట్ బ్యాచెస్ అని. అవునండి, 125 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. 126వ బ్యాచ్ రెడీగా ఉంది మేడం. అయితే ఏంటి సార్, ఎందుకు ఇన్ని బ్యాచెస్ మీరు చేశారు? ఒకటి, ఇన్ని డేస్ నుంచి ఎవ్రీ డేస్ ప్రతిరోజు మేడం, ఒక సండే మినహాయించి ఫెస్టివల్ మినహాయించి ప్రతిరోజు మీరు ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు? చాలా మంది నన్ను అడుగుతుంటారు. నాకు ఒకటే అండి, ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయాలి. నా సంకల్పం ఏంటో తెలుసా అండి, ఈ సబ్జెక్ట్ను విశ్వవ్యాప్తం చేయాలి. ప్రతి వ్యక్తికి చేరాలి, ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి కుటుంబానికి చేరాలి. అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయినప్పుడు మాత్రమే జ్ఞానం అనే వెలుతురు వస్తుంది. అందుకోసమే ప్రతిరోజు నేను ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాను. సో అందులో నేను కొంతమందికి ఎలా మీరు అనొచ్చు, ఎందుకు ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చినాయంటే ఒక సిస్టమ్స్ కొన్ని ఉంటాయి మేడం. ఎనర్జీ అలైన్మెంట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది అండి. ఎనర్జీ అలైన్మెంట్ మెథడ్. సో మీరు థాట్స్ ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, చాలా రీసెర్చ్ చేశారు. ఆల్మోస్ట్ 19 years మై రీసెర్చ్ మేడం. ఓకే, 19 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తర్వాత నేనే కొన్ని కొత్త ఇన్నోవేషన్ మెథడ్స్ తీసుకొచ్చాను మేడం. లైక్ టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఏదండి, శాండ్విచ్ అఫర్మేషన్ మెథడ్ అయితేనంటే చాలా గొప్ప గొప్ప మెథడ్స్ తీసుకొచ్చాను. ఎన్నెన్నో న్యూ ఇన్నోవేషన్ మెథడ్స్తో పాటు గ్రూప్స్లో టాస్క్ ఇస్తున్నాం. అంటే ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ ఇస్తూ ఎంగేజ్ చేయడం, టాస్క్లో ఇన్వాల్వ్ చేయడం, కొంచెం ఎంగేజ్మెంట్ చేయడం, ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే ఎనర్జీ వాళ్ళకి ఏం అలైన్మెంట్లో ఉండట్లేదు. కొంతమందిలో థాట్స్ ఒక విధంగా ఉంటున్నాయి, ఫీలింగ్స్ ఒక విధంగా ఉంటున్నాయి. నేను ఏమంటానంటే థాట్స్కు ఫీలింగ్స్కు మ్యాచ్ అవ్వాలి. ఎనర్జీ ఎలిమెంట్లో థాట్స్కు ఫీలింగ్స్కు యాక్షన్స్ ఏంటి మేడం? థాట్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్. సో ఎవరికైతే ఈ 3 ఉపయోగించుకొని మనీని ఆకర్షించుకోవాలనుకుంటున్నారు అందరూ వస్తారు కామెంట్స్లో మనీ 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 అంటే. ఎస్, నేను ఎందుకు చాలాసార్లు మీరు చూసే ఉంటారు, ఎందుకు చాట్ బాక్స్లో కానీ కామెంట్ సెక్షన్లో మనీ అని ఎంటర్ చేయమంటారంటే, మనీ అని టైప్ చేసినప్పుడు మనీ గురించి ఆలోచిస్తారా మేడం? ఒక చిత్రాన్ని ఊహించుకుంటారు కదా, ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకు మనీ ఫ్లో అవుతుంది మేడం. ఎందుకు అంటారంటే మనీ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీరు ఆకర్షించుకోవాలి. ఆ ఆకర్షించుకోవాలంటే మీలో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే పదే పలుకుతూ ఉండాలి. అయితే ఇప్పుడు ఎనర్జీ అలైన్మెంట్లో థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ ఒకే అలైన్మెంట్లో ఉండాలి. అప్పుడే మనం అనుకున్నట్టుగా జరిగిపోతుంటుంది. సరే ఏంటి సార్ మరి థాట్స్ ఎలా ఉండాలి? మీరు అన్నారు ఓకే, బట్ ఇంకొంచెం డెప్త్గా నన్ను అడుగుతుంటారు. నేను ఏమంటానంటే థాట్స్ అనేది పాజిటివ్గా రావాలి మేడం. ఏంటి మేడం? ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. నా జీవితం మారుతుంది, నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి అన్ని సవాళ్ళకు పరిష్కారం ఉంటుంది అని నమ్మాలి సానుకూలంగా. స్టూడెంట్ నేను పాస్ అవుతాను, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నా పేరెంట్స్ ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను సాధించి చూపిస్తాను అని ఒక స్టూడెంట్కి అలాంటి ఫీలింగ్ కలిగి ఉండాలి. ఆ పాజిటివ్ థాట్స్ ఉండాలి. అదే లైఫ్ ఫెయిల్యూర్ అయితే ఏముంది మేడం? ఓకే, ఇంకొకరు వస్తారు జీవితంలోకి. సో జీవితంలో నేను ఏమంటానంటే చదువైనా సరే, ప్రేమైనా సరే, పెళ్ళైనా సరే, జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, అన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే మేడం. అదేదో పోతే ఏదో పోయినట్టు కాదు. మళ్ళీ దేనికి నిరుత్సాహపడకూడదు, మరొక ప్రయత్నం చేయాలి. సో థాట్స్ మాత్రం పాజిటివ్గా ఉంచాలి. నెక్స్ట్ ఫీలింగ్స్ ఆర్ హ్యాపీగా, జాయ్గా ఉండాలి. చాలామందికి రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అంటే జాయ్నెస్ ఉండట్లే మేడం. వాళ్ళకి ఏదో కోల్పోయినట్టుగా ఏదేదో ఆలోచించుకుంటూ గతంలోనూ లేదా భవిష్యత్తులో చిన్న విషయాలకే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వారు డిప్రెషన్కి వెళ్ళారంటే గతంలో తలుచుకుని బాధపడుతున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ, ఇది కావాలి అది కావాలి, ఆరటం ఎక్కువ, ఆచరణ తక్కువ, రావు. సో నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫీలింగ్స్ షుడ్ బి హ్యాపీ. అంటే హ్యాపీగా ఉండండి. థాట్స్ మస్ట్ బి పాజిటివ్, ఫీలింగ్స్ మస్ట్ బి హ్యాపీ, యాక్షన్స్ మస్ట్ బి పర్ఫెక్ట్. నీ చేసినటువంటి ఏ యాక్షన్ అయినా స్టెప్ అయినా నువ్వు చాలామంది అంటారు సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కళ్ళు గరండి అయిపోతుంది, ఊహించుకోండి అయిపోతుంది, మరి చేయం కదా. నేను ఎప్పుడు చేయదు అనే ఆపలేదు, చేయండి. ఎక్కడ మీ వద్దని చెప్పలే కదా. కానీ ఒక సినిమాను మొత్తం చూడరు మేడం. ఏదో ఫస్ట్ ఏదో క్లిప్ చూసో, ఏదో స్టార్టింగ్ చూసి వాళ్ళ ఒపీనియన్కి వెళ్ళిపోతుంటారు. ఇది కరెక్ట్ అంటారా? అది కదా. అసలు ఏముందో సినిమా మొత్తం అర్థం అవ్వాలంటే మొత్తం చూడాలి. మొత్తం చూసిన తర్వాత కదా రివ్యూ ఇవ్వాల్సింది, అంతే కదా. సో అదే విధంగా జీవితంలో కూడా అంతే మేడం. యాక్షన్ స్టెప్స్ కూడా చూడవు. నేను చెప్తుంటాను యాక్షన్స్ కూడా చేయమని, కానీ అది చూడరు, వినరు. ముందు థాట్స్ మాట్లాడినా, తర్వాత ఫీలింగ్స్ మాట్లాడినా, తర్వాత యాక్షన్ స్టెప్ కూడా. దీన్ని ఏ విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు, వెంటనే కామెంట్ చేస్తారు. సో ఒకటే గుర్తుంచుకోండి, కామెంట్ చేసే ముందు ఆలోచించుకొని కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకసారి కనుక నోటి నుంచి వదిలిపెట్టిన మాట మళ్ళీ వెనుక తీసుకురాం. బాణం కూడా అంతే అండి. ఓకే, ఒకసారి మనం వదిలిపెట్టినాం అనుకోండి వీళ్ళ నుంచి, అదని వెనుకకి రాదు. మాట కూడా చాలా పవర్ఫుల్. సో ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. కామెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక వ్యక్తిపై మాట్లాడారు అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి మేడం. అంటే మనస, వాచ, కర్మణ అది ఉన్నప్పుడు రిజల్ట్స్ వస్తుంటాయి.
అంటే థాట్స్ అనేది ఆలోచన పాజిటివ్గా ఉంచుకొని సానుకూలంగా ఉంచుకొని హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో పవర్ఫుల్ పర్ఫెక్ట్ యాక్షన్ స్టెప్లో దిగితే నువ్వు సక్సెస్ అవుతుంటావు. అదే ఎనర్జీ అలైన్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే జాయ్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి మేడం. అండ్ బిలీవ్ సిస్టమ్స్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు చాలామంది సార్ నేను ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదంటారు. నీలో జాయ్నెస్ ఎంత ఉంది, నీలో బిలీఫ్ ఎంత ఉంది, నీ మీద నీకు నమ్మకం ఉందా? నమ్మకం చాలామందికి నమ్మకం లేకుండా వస్తారు నా క్లాస్లో. బట్ నా క్లాస్లోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చే ట్రైనింగ్ కనుక వారు తీసుకున్నట్టయితే ఎవరైనా సరే మేడం ఏదైనా సరే సాధిస్తుంటారు. జాయ్ ప్లస్ బిలీవ్ సిస్టమ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ మేనిఫెస్టో. జే అంటే జాయ్, బి అంటే బిలీఫ్, ఇస్తే ఫాస్ట్ మేనిఫెస్ట్. మీకు కూడా మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలంటే మాత్రం దయచేసి గుర్తుంచుకోండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఆనందం కోసం జీవించకండి, ఆనందంతో జీవించండి. ఏంటి సార్ ఆనందం కోసం జీవించొద్దు ఆనందంతో జీవించండి అంటారు, ఏమిటి సార్ ఆ డిఫరెన్స్ అంటారు? గుర్తుంచుకోవడం. ఒక వ్యక్తి గమ్యాన్ని మాత్రం ఇష్టపడుతున్నాడు మేడం. ఏంటి గమ్యాన్ని మాత్రం ఇష్టపడుతున్నాడు, తన ప్రయాణాన్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేడు. ప్రయాణం చేస్తేనే కదా గమ్యాన్ని చేరేది. ప్రయాణంతో పాటు గమ్యాన్ని ఇష్టపడాలంటే మనం చూడు, కేవలం గమ్యాన్నే కాదు నువ్వు ప్రయాణాన్ని కూడా ఇష్టపడితే ప్రతి క్షణం ఆనందమే కదా. కేవలం గమ్యాన్ని ఇష్టపడితే కేవలం గమ్యం చేయనప్పుడు మాత్రమే నీలో హ్యాపీనెస్ ఉంటుంది. ఆ గమ్యంతో పాటు ప్రయాణాన్ని కూడా ఇష్టపడితే, జర్నీని ఇష్టపడితే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం. లైఫ్ ఆనందంగా గడవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమా? ఎస్ మేడం, లా ఆఫ్ అట్రాక్షన్తో మిరాకిల్స్ సృష్టించవచ్చు మేడం. ముందు ఫేస్లో స్మైల్ ఉండాలి మేడం, గుండెలో ధైర్యం ఉండాలి మేడం, కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏదైనా సరే సాధిస్తారన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవి ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఏదైనా సరే సాధించవచ్చు. విద్యార్థి అయితే మంచి మార్క్స్ ఒకవేళ ఇప్పుడు తక్కువ మార్క్స్ రావచ్చు, ఫెయిలే అవ్వచ్చు, మరొక ప్రయత్నం చేయొచ్చు కదా. లవ్ ఫెయిల్యూర్ అయితే ఏమైనా పోయేది ఏమైనా ఉందా? ఇంకొకరు రారా? మ్యారేజ్ సరిగ్గా కాలేదని ఇంకొకరు గుర్తించుకోవడం మేడం. జీవితం అనేది ఒక అద్భుతం మేడం. రిలేషన్షిప్స్లో డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ కెరీర్లో వాళ్ళు డౌన్ఫాల్ అయిపోతుంటారు. అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ స్టార్ట్ చేయండి, ఏముంది? మరొకసారి ప్రయత్నిస్తే పోయేదేముంది మేడం? బిజినెస్లో లాస్ అయింది, ఏమవుతుంది? ఒక బిజినెస్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, నాకు డెప్స్ ఎక్కువైపోయినాయి, అందరూ చెప్పడం అడుగుతున్నారు. బాగానే చెప్తున్నారు, ప్రాక్టికల్ గా చేసే వాళ్ళకి అది తెలుస్తుంది అంటారు. దానికి మీ సమాధానం? అందుకోసమే కదా ప్రాక్టీస్ ఉండేటి. థియరీ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసింది ప్రాక్టికల్గా నేర్పించడం కోసమే మన ప్రాక్టీసెస్ ఉండేది. ఎవ్రీ డే మార్నింగ్ 6 AM to 7 నడిపించేది కూడా దానికోసం మేడం. సో థియరీ కాదు, రండి ప్రాక్టికల్గా అనుభూతి చెందండి. ఎవరు రావచ్చు? ఎవరైనా 8 రావచ్చు. సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా మేడం, 8 years నుంచి మొదలుకుంటే 80 years వరకు ఎవరైనా రావచ్చు. ప్రాసెస్ ఏంటి? ఎస్, గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, లేదా మరి ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మేము కండక్ట్ చేస్తే ఫ్రీగా కూడా ఇస్తున్నాం కొన్ని క్లాసెస్. డెమో క్లాస్ ఇస్ ఫ్రీ మేడం. అసలు సబ్జెక్ట్ ఏంటి, మీ మనీ బ్లాక్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి మేము, అది తొలగించుకోవాలంటే ఏం చేయాలో డెమోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ డెమో క్లాస్ నచ్చిందా? ఇప్పుడు మేము 6 days కాదండి, 12 days ఆన్లైన్లో లైవ్లో ప్రాక్టీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ క్లాస్ కంటే మొత్తం అన్ని మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకొని అద్భుతమైన జీవితాన్ని వారు జీవించవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 month లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 months అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణ